హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే రోజు ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. అంటే మనకి డే 6 మనకి ఏమంటారు, మనకి నామినేషన్స్ గురించి నాగార్జున గారు వస్తారు కదా. సో ఆ ఎపిసోడ్ రివ్యూ చాలా బాగా, అంటే ఇక్కడ జనాల దృష్టిలో కామనర్స్ని తక్కువగా చూసారు, సెలబ్రిటీస్ని ఎక్కువగా చూసారు. వీళ్ళ తప్పులు మాట్లాడలేదు, వాళ్ళ తప్పులు మాట్లాడలేదు, వీళ్ళని పొగడరు, అలాంటి డిఫరెంట్ అనేది ఏమీ లేకుండా తప్పులో పడకుండా అన్నట్టుగా అంటారు కదా అండి. సో ఆ విధంగా అన్నట్టుగా కొంచెం మెయిన్ పాయింట్స్ అయితే ఈసారి మాట్లాడినట్టుగా అనిపించింది. ముందు అయితే ఎలా ఉంటుందో అయితే తెలీదు, చాలానే ఇచ్చి పారేశారు అనమాట నాగార్జున గారు. నిజంగా చెప్పాలంటే బాగా అనిపించింది. కొంచెం విలువ తక్కువ చేసి మాట్లాడితే అది వాళ్ళు ఇండస్ట్రీలో ఉండనివ్వకపోనివ్వండి, వాళ్ళు కామనర్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో, అది స్క్రిప్టెడే కానీ ఏదైనా కానీ. సో మనము మన హద్దుల్లో ఉండాలి, అది ఎవరైనా సరే విలువ అనేది పోగొట్టుకోకూడదు. సో ఇక్కడ చాలామంది చాలా విషయాల్లో వాళ్ళ వాల్యూ అనేది రెస్పెక్ట్ లేకుండా చేసేసుకున్నారనమాట. ఇంకా మనము ఎపిసోడ్లోకి వచ్చేస్తే మనకి గుండె నిండా ఇష్టం ఉంది, గొప్పగా చూసే గుణం ఉంది అనే సాంగ్ తోటి మనకి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేసారు. యాజ్ యూజువల్ సాంగ్ హాయ్ నమస్కారం వనక్కము లైవ్ షో అనుకుంటూ ఇంకా మనం ఇంటిలోకి వెళ్ళిపోదాం, అంటే ఆడియన్స్ని మాట్లాడించేసి సోమవారం నుండి శుక్రవారం వరకు ఏం జరిగింది అనేది చూసేద్దామా అని చెప్పేసి అంటారు కదా. సో మనం ఇంటిలోకి వెళ్ళిపోదామని చెప్పేసి అంటారన్నమాట. అక్కడ గార్డెన్ ఏరియాలో తనుంజ, భరణి అండ్ సుమన్ శెట్టి ముగ్గురు కూర్చుంటారు. కుక్కర్ అయితే ఫస్ట్ రోజు విజిల్ వచ్చింది, కానీ తర్వాత మనల్ని చూసి అది విజిల్ వేయడమే మానేసింది అని చెప్పేసి అంటే, సో ఒకటి చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసేయండి ప్రియా అంటే డీమన్ పవన్ గురించి హరీష్తో మాట్లాడుతుంది. ఏమంటారు, మనం చాలా తొందరగా ఫీల్ అయిపోతాడు, అందుకే నాకు తన ఏంటి అంటే వాళ్ళకి ఏమన్నా ఈ విధంగా ఉండాలని ముందే చెప్పారా, లేదు అని అంటే వాళ్ళ రియల్ బిహేవియరా, యాటిట్యూడా అనేది అయితే తెలీదు. రీతుకి యాపిల్ ఇస్తే వాటర్ మెలన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో పెద్ద డిస్కషన్ జరిగింది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక్కడ అంటే నిజంగా చెప్పాలంటే 3 మెంబర్స్ ఒక క్వైట్గా ఉంటున్నారు. కామనర్స్లో 3 మెంబర్స్ చాలా ఓవర్ అనేది చేసేస్తున్నారు, అంటే బార్డర్ లైన్ అనేది క్రాస్ చేసేసారనమాట. మన ప్రియా, హరీష్, శ్రీజ, మన తమ్ముడు శ్రీజ. సో ఈ లిమిట్ లేకుండా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫుటేజ్ అని చెప్పేసి అంటుంటారు కదా, ఆ ఫుటేజ్లోనే వీళ్ళు కనిపించాలని చెప్పేసి ఎక్కువగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వేరే వాళ్ళని అంటున్నారు కానీ వీళ్ళే ముందుకు వచ్చి కనిపించాలి ప్రతిరోజు ప్రతి గంటకి అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా వచ్చేసి ఏంటన్నా అంటే బయట గార్డెన్ ఏరియాలో కూర్చుండి వీళ్ళందరూ తింటూ ఉంటారు అన్నట్టు. సృష్టి, రాముతోడు వీళ్ళందరూ భోజనం చేస్తుంటారు. సంజన కూడా వాళ్ళతో పాటు తింటూ ఉంటుంది. హరీష్ వచ్చి అంటాడనమాట, మనకి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు కదా, వచ్చి అంటారు ఇంకా మీరు బ్యాగ్ అనేది సర్దేసుకోండి, హ్యాపీ జర్నీ అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఎందుకని అంటే మనకి ఈరోజు ఎలిమినేషన్ ఉంటుంది కదా, సాటర్డే అండ్ సండే, దాని గురించి అన్నట్టుగా అంటాడు. సో నేను మీ సెంటెన్స్ నేను తీసుకోను, నేను హ్యాపీ జర్నీ అనేదాన్ని నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పేసి చెప్తారు. తను ఆ విధంగా చెప్పంగా కూడా ఇంకా వేరే వాళ్ళైతే చాలా సీరియస్ అవుతుంది. తను మాట్లాడినా కానీ కోపంగా మాట్లాడిన ఒక రకంగానే ఉంటుంది, ఆమె ఎక్స్ప్రెషన్స్ నార్మల్గా మాట్లాడిన ఒక విధంగానే ఉంటుంది. కానీ సో వేరే వాళ్ళైతే చాలా గొడవ అవుతుండే కావచ్చు. ఆ విషయంగా మనకి నాగార్జున గారి దగ్గర ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతుండే కావచ్చు. బట్ ఆ విషయం గురించి ఏదీ మాట్లాడలేదు తను. నాగార్జున గారు ఏది అడిగారో ఆ విషయం గురించే మాట్లాడేసిందనమాట. ఇంకా ఏమంటాడంటే హరీష్, మీరు వెళ్ళేప్పుడు బెడ్ అనేది నీట్గా సదిరేసి వెళ్ళండి అని చెప్తారన్నమాట. వాళ్ళు సర్వెంట్స్ అని అంటే ఫ్లోరా మేము మీకు సర్వెంట్ని కాదు అని అన్నప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసినప్పుడు హరీష్ వచ్చేసి సంజనను నువ్వు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు బెడ్ అనేది నీట్గా చదిరేసి వెళ్ళు అని, ఈయన ఏంటనంటే కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్, అతి తెలివితోటి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఎక్కువగా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో తొందరగానే బయటకు వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకన్నా అంటే అగ్ని పరీక్ష అప్పుడు ఒక మాస్క్ ఉన్నది, తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక ఇంకొక మాస్క్ ఉన్నట్టుగా అనిపించింది. ఎవరైనా బయటకు వచ్చేప్పుడు ఎలిమినేట్ అయ్యాక వెంటనే స్టేజ్ మీదకి రమ్మంటారు కానీ నేను బట్టలను కూడా తీసుకురానియ్యారు. సో ఎవరైనా పంపిమంటారు, లేదంటే స్టోర్ రూమ్లో పెట్టేసుకొని రమ్మని చెప్తారు. నువ్వు వెళ్ళే ముందు నీట్గా బెడ్ రెజ్ ఎదిరేసి వెళ్ళు
అట్లా ఉంచొద్దు, నీ బట్టలు నువ్వే తీసుకెళ్ళాలి. ఈయనెవరు? ఆమె కెప్టెన్ అయినప్పుడు రూల్స్ పెడితే నువ్వు హిట్లర్వి కాదు, నువ్వు రూల్స్ పెట్టద్దు, మేము యాక్సెప్ట్ చెయ్యము. యాజ్ ఏ కెప్టెన్గా ఇంట్లో ఆమెకి కొన్ని రూల్స్ పెడతారు, అదే మనకు తెలిసిందేనా. సీజన్ 8 వరకు, ఫస్ట్ నుండి 8 వరకు చూసాము, వాళ్ళకి కొన్ని అథారిటీస్ అనేటివి ఉంటాయి. ఆ ప్రకారంగా తను పెడితే కూడా మేము యాక్సెప్ట్ చేయం. మీరు బిగ్ బాస్ చెప్పారా మీకు అని మాట్లాడిన వాళ్ళు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో కొన్ని లిమిట్స్ అనేది దాటాడు. నిజంగానే చెప్పారు, ఆడియన్స్ని కూడా అడుగుతారు ఒక సందర్భంలో నాగార్జున గారు చాలా ఫ్లిప్ అవుతున్నాడు. తననే కాదు, శ్రీజ, ప్రియా, డీమన్ పవన్, సోల్జర్ పవన్ అయితే ఇంకా ఆయన ఓవర్ లెవెల్. ఇక నిజంగా అంటే ఎంత ఓవర్ కదా అని అంటే ఆయన అంత ఓవర్గా బిహేవ్స్తున్నాడు. ఆయన ఫస్ట్ నుండి సంజన అంటే నచ్చదు. సంజన, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ వీళ్ళెవ్వరు నచ్చేది. ఆ గేమ్లో కూడా ఆడేటప్పుడు తను గేమ్ అవుట్ అయిపోతే ఇమాన్యుయల్ సర్ది చెప్పడానికని చూస్తే టచ్ చేయొద్దు అన్నట్టు ఇట్లా పట్టుకొని పోతాడు. క్యాప్ మనం ఏమంటారు, క్యాప్ లాంటిది విసిరేసి పోతాడు అన్నట్టు. సో వాళ్ళు కలుపుకోవాలని చూసినా వీళ్ళు వాళ్ళని దూరం పెడుతున్నారు. ఎవరికైనా ఒక టైం వస్తుంది, జస్ట్ కొద్ది రోజులే వీళ్ళు ఉంటారు కావచ్చు. తర్వాత సెలబ్రిటీస్ పొజిషన్ సెలబ్రిటీకి ఇస్తారు కావచ్చు. మెల్లమెల్లగా ఈ రోజు జరిగినట్ట అంటే ఇంకా రేపు తెలిసిపోతుంది. మధ్యలోనే మనకి ఈ రోజు ఎపిసోడ్ అనేది అయిపోయిందన్నమాట. సో వాళ్ళకైతే ఛాన్స్ అయితే వస్తుంది. వాళ్ళకి దొరికిందంటే మాత్రం అస్సలకే వదలరు. నాకు తెలిసి మాత్రం తనుజ అయితే అస్సలకే వదలదు. ఎందుకనంటే తను టిట్ ఫర్ టాట్ ఎప్పటికప్పుడే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బాక్సెస్ ఉంటాయన్నమాట. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 15 మెంబర్స్కి బాక్సెస్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి అందులో ఉంటాయన్నమాట. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోరా బాక్స్ తీస్తారు. ఓపెన్ చేస్తే అందులో ఫ్రీ మనకి ఈగలాగా ఉండి ఒకవైపు ఫ్రీ అని ఉంటుంది, బర్త్ది ఉండేసి ఒకవైపు ఫ్రీ అని రాసింది ఉంటుంది. సో మనకి అక్కడ ఏంటంటే సంజన అది మనకి ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఫ్రీ బర్డ్ అని చెప్పేసి అంటే అది పెద్ద ఇష్యూ అయిపోయి తను సారీ చెప్తుంది కదా సంజన. దాని గురించి డిస్కషన్ అన్నమాట. నేను యాక్సెప్ట్ చెయ్యా అని అంటారు. ఎందుకని అంటే సంజన ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది నాగార్జున గారు అడిగినప్పుడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. మన ఏమంటారు, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా తేడా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సో ఆ టెన్షన్స్ నుండి నువ్వు రిలీఫ్ అని అన్న ఉద్దేశంతో నేను ఫ్రీ బర్డ్ అని చెప్పా తప్పించి, కానీ సో నేను వేరే ఉద్దేశంతో నేనైతే చెప్పలేదు అని చెప్తారు. దానికి నాగార్జున కూడా 100% కరెక్టే, అది రాంగ్ వర్డ్ అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇంకా వచ్చేసి తను సారీ చెప్తుంది మళ్ళీ సారీ చెప్తుంది. తెల్లవారు సారీ చెప్పింది, మళ్ళీ సారీ చెప్పింది. కాకుంటే మాత్రము ఫ్లోరా అనేది సంజనకి సారీ అస్సలుగా చెప్పదు. అక్కడ మనకి తెలిసిపోతుంది ఎక్కడో ఏదో బయట ఇష్యూ, పర్సనల్ ఇష్యూని తన మనసులో పెట్టేసుకొని వచ్చేసి ఇక్కడ సంజనని సాధిస్తుంది అని చెప్పేసి మనకి నాగార్జున గారు కూడా అనౌన్స్ చేశారనమాట. అది ఇక్కడ నడవదు. ఇక్కడ వచ్చినప్పుడు హౌస్లో అందరూ ఒకటే. తను ఏంటని అంటే యాజ్ ఏ క్యాప్టెన్గా మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే చేయాలంటే ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అని అంటుంది. సో ఫ్లోరా వచ్చేసి ఏంటి అని అంటే అక్కడ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. అదే టాపిక్ని సంజన మాట్లాడింది. సో అక్కడ తను మళ్ళీ షైనీని సంజనకి సారీ చెప్పించారు. అక్కడ సంజన అనేది ఎమోషనల్ అయింది. నేనే బ్యాడ్ వర్డ్ యూజ్ చేయలేదు, నేను ఏది మాట్లాడలేదు అని చెప్పేసి. నేను ఎప్పుడు ఏ విధంగా కరెక్ట్ మాట్లాడాలో అంటే మనకి ఎపిసోడ్స్లో చూపించలేదు, మేబీ లైవ్లో జరుగుండొచ్చు. తన టీషర్ట్ అండ్ టవెల్ అక్కడ మన ఏమంటారు సోఫా మీద ఉంటే ఇంగ్లీష్లో ఏదో వల్గర్ అనరాని మాట ఏదో అన్నదంట. అక్కడ ప్రియా అండ్ మన సంజన ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారట. దాని గురించి కూడా మాట్లాడుతుంది. తనకి ఫ్లోరా అంటే యాక్సెప్ట్గా హార్ట్ఫుల్గా చెప్పినట్టుగా అయితే అనిపించలేదు. సారీ ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. సైలెంట్గా ఉంటే ఎక్కువ వీక్స్ ఉంటానేమో, సింపతి అనేది కలుగుతుందేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ప్రతి దానికి ఏడుస్తూనే ఉంటుంది ఆమె చెప్తే మన ఫ్లోరా. సో ఏడిచినంత మాత్రాన ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏడుపు కొట్టేది ఎందుకని చెప్పేసి కూడా ఎవడు ఓట్లేయకుండా బయటకు పంపించేస్తారు. నెక్స్ట్ శ్రీజ, పవన్, తనూజ, ప్రియ వీళ్ళ బాక్సులో నెక్స్ట్ బాక్సులో పొటాటో ఫ్రై ఇది వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళ మధ్యలో డిస్కషన్ అనేది జరుగుతుంది. నామినేషన్స్ అప్పుడు ఏంటని అంటే తనూజ అని శ్రీజ అండ్ పవన్ ఇద్దరు మేము ఒకటి అడిగితే నువ్వు ఒకటి చేస్తున్నావు, మేము అడిగింది చేయట్లేదు అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా తను పొటాటో ఫ్రై చేయమన్నదట. అక్కడ జరిగింది ఏంటి నిజంగా చెప్పాలి అని అంటే ప్రతిదీ ఏవి చూపించారు ఈసారి.
అంతకుముందు సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా ఏవీస్ చూపించలేదు, కంపల్సరీ అయ్యి బాగా ఇష్యూ అయ్యి బాగా నెగిటివ్ కామెంట్స్ వస్తేనే మనకి ఏవి అనేది చూపించారు. బట్ ఈసారి ఏందో అంటే ప్రతి ఒక్కరి టాపిక్కి అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ ఏవీస్ అనేది చూపించారు. ఇక్కడ మనకి సంజన అండ్ ఫ్లోరా మధ్యలో డిస్కషన్ది, ఇక్కడ తనుజ అండ్ వీళ్ళ మధ్యలో డిస్కషన్ది, మళ్ళీ ఇంకా హరీష అండ్ ప్రియ మధ్యలో డిస్కషన్ది చాలా చూపించారు. నిజంగా చెప్పాలంటే అప్పటికప్పుడు చూపిస్తేనే అది జనాలకు కూడా క్లారిఫై అనేది అవుతుంది. అందరూ చూడాలని ఏమీ లేదు. సో కొంతమంది వీక్ ఎపిసోడ్ కూడా చూసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఏంటన్నా అంటే నువ్వు పొటాటో ఫ్రై చేయలేదా అంటే, సరే నేను పొటాటో ఫ్రై కోసమే అని చెప్పేసి నేను ఆయిల్లో వేసాను. అక్కడ బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశాక నేను రూమ్లోకి వెళ్ళిపోయాను, స్టవ్ ఆఫ్ చేశాను. సో కుకింగ్ కంప్లీట్ చేశాక మళ్ళీ నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు. అప్పటికే అది అంతా మెత్తగా అయిపోయి అదంతా కర్రీలాగా అయిపోయింది, నేను ఏది చేయలేను దాన్ని అని అంటే అక్కడ జరిగిన విషయం వేరు. అది ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఏవి అనేది చూపించారన్నమాట. మనకి ప్రియా సోల్జర్ పవన్ తోటి చూసావా ఇక్కడ ఆఫ్ చేసేసి ఆ విధంగానే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని పెద్ద పొటగాలలాగా దాన్ని ఫ్రై చేస్తారన్నమాట. పొటాటోస్ని ఆలుని ఫ్రై చేస్తారు. బట్ అది వాళ్ళు కరెక్ట్గా చేయలేదు, అప్పటికే అది మెత్తగా అయిపోయింది. దాన్ని ఎక్కువసేపు కూడా ఫ్రై చేయనట్టున్నారు వాళ్ళు. ఏదో టూకీగా మేము ఎందుకు కనిపించొద్దు ఫుటేజ్లో అన్నట్టుగా చేసినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరిని ఫుటేజ్ అని అంటున్నారు కదా, మనం అదే మాట్లాడదాము. సో అక్కడ ఏంటనంటే వాళ్ళు చేసిన ఫ్రై ఫెయిల్ అయిపోయింది. దాన్ని ఏం చేశారు అని అంటే తనుజ మీదకి నెట్టేశారన్నమాట. తనుజ అక్కడ లోపల బెడ్రూమ్లో ఉంటుంది, తను అక్కడ వాటర్ తాగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక తను చేసిన దాన్ని చెప్తారు. అక్కడ యాక్చువల్గా అక్కడ ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఏవి చూసేంత వరకు కూడా తనుజాకి తెలియదు, కరెక్ట్గా చేయలేదు అని చెప్పేసి తనని నామినేట్ చేస్తారు. సో అక్కడ శ్రీజ అని చాలా కొప్పడతారన్నమాట నాగార్జున గారు కూడా. నువ్వు ఫస్ట్ ఒక మట్టి మాట ప్రియా అండ్ పవన్ ఇద్దరు చేసేటప్పుడు అందరూ అక్కడ సోఫాలో ఉన్నారట, చూసారట కూడా. సో మనం చూసినప్పుడు తనుజాను ఏ విధంగా కంట్రోల్ చేసి నామినేషన్ చేసావు అని చెప్పేసి తనది కూడా ప్లేట్ అనేది బ్రేక్ చేసేస్తారు. అక్కడ ఫస్ట్ సంజన అండ్ ఫ్లోరా అది, ఇక్కడ వచ్చేసి శ్రీజ అది ప్లేట్ అనేది బ్రేక్ చేసేస్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే తనుజకు ఒక సజెషన్ ఇస్తారు నాగార్జున. ఏంటని అంటే ప్రతి దానికి ఏడవద్దు, అది నీ వీక్ అనేది వాళ్ళకి తెలిసిపోయింది అనుకో, ప్రతిసారి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నిన్ను టోటల్గా లో అనేది చేస్తారు. ఏడవలసిన అవసరము లేదు. సో నువ్వు చెప్పింది క్లారిటీగా చెప్తున్నావు ఏదైనా కానీ, సో నువ్వు ఏడవలసిన అవసరం సరే అలా అని కాదు. అక్కడ నామినేషన్స్ అప్పుడు నాకు శ్రీజాకు మధ్యలో జరుగుతూ ఉంటే మధ్యలో వాళ్ళు వచ్చి కూడా మాట్లాడారు, నీ బిహేవియర్ బాగాలేదు, నీ మొహం బాగాలేదు అని అన్నారు, అందుకని చెప్పేసి నాకు ఏడుపు వచ్చేసింది అని చెప్పేసి చెప్తారు. ఎవ్వరు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ నీకు ఎవరితోటి అవసరం అంత మట్టుకే మాట్లాడాలి, ఎందరో ఎన్నో మాట్లాడతారు, సో అవసరం లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి గుండు అంకుల్. ఈ గుండు అంకుల్ ఎవరు అని అంటే మన హరీష్ మాస్ మ్యాన్, హృదయం మానవ్. నిజంగానే హృదయం లేదు అని చెప్పేసి బిందుగారు అప్పుడు ఎందుకన్నారు అని చెప్పేసి మనకి ఈ 1 వీక్లోనే తెలిసిపోయింది. అప్పుడు ఏదో అనుకున్నాం కానీ తర్వాత తన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఎటు పడితే అటే మాట్లాడేస్తున్నాడు. అక్కడ ఏంటని అంటే మనకి నిన్న స్కిట్ అనేది జరుగుతుంది కదా, నన్ను ఇంప్రెస్ చేస్తే మీకు థమ్స్అప్ అనేది ఇస్తానని అంటే అని చెప్పేసి అక్కడ బర్రెల చిట్కబండి బతుకు చిట్కబండి లాగా స్కిట్ అనేది జరుగుతుంది కదా, అప్పుడు ఇమాన్యుయల్ గుండంకులు అని చెప్పేసి 2-3 టైమ్స్ అన్నారట. తర్వాత కూడా ఒకసారి అని అంటే నేను జోక్గానే అన్నాను, కావాలని అయితే సీరియస్గా అనలేదు. అక్కడ స్కిట్ పరంగా అన్నాను తప్పించి కానీ అనలేంటే నేను హట్ అయ్యాను అని చెప్పేసి. సో అందరినీ అడుగుతారు నాగార్జున అది సీరియస్గా అన్నారా ఎంటర్టైన్మెంట్గా అన్నారంటే అందరు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి హ్యాండ్స్ రేజ్ చేస్తారు. ఎందుకు అంటే స్కిట్ అన్నప్పుడు ఏదో ఒకటి కామెడీ అనేది ఉండాలి. అలా అంటే ప్రియ చెప్తాడు ఇమాన్యుయల్, ప్రియని అమ్మ ఆంటీ అని అనేసి అని అన్నాము, ఇంకా సంథింగ్ వీలన్ అన్నా అని చెప్పేసి అంటాడు. అక్కడ ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడ ఇంకొకటి చూపిస్తారు. సో నాకు నచ్చలేదు గుండు అనడం అనేది, నాకు నచ్చలేదు, నాకు పర్సనల్గా హార్ట్గా ఫీల్ అయ్యా, హార్ట్ నాకు అదేంటిది
మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా మాట్లాడతాడు అన్నట్టు. సో ఓకే హరీష్, మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను ఒకటి ఇమాన్యుయల్ది ఏవి చూపిస్తాను, మరి మీరు రెడ్ రోజ్ ఫ్లవర్ అని అంటే అది ఎంత బ్యాడ్ వర్డ్ తెలుసా మీకు అని చెప్పేసి మనకి అంటారు అన్నట్టు. తర్వాత సోల్జర్ పవన్ అడుగుతారు నాగార్జున, అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి మీనింగ్ ఉంటుంది సార్ అని చెప్పేసి చెప్తాడు. మనకు ఒక ఏవి అనేది చూపిస్తారు. సో వీళ్ళు ఒకవైపు వాళ్ళు ఒకవైపు ఉంటే ప్రియా అనే అంతే ఇమాన్యుయల్కి రెడ్ రోజు చూపించుకుంటూ ప్రపోజ్ చేయాలన్నట్టుగా తనని ప్రపోజ్ చేసినట్టుగా ఇస్తే అమ్మాయిలందరూ నా వెంట పడిపడుతున్నారు అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అప్పుడు హరీష్ ఇమాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాడు అన్నట్టు. తను వచ్చేసి గుండె అంకుల్ అని చెప్పేసి అంటాడు. సో అక్కడ స్టార్ట్ చేసింది హరీష్. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ తన తప్పును అస్సలుగా ఒప్పుకోడండి, నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ ఇవాళ ఎక్కువగా హరీష్ గురించే డిస్కషన్ అనేది అయిపోయింది. ఒక 20-25 మినిట్స్ తన గురించే టాపిక్ అంతా అయిపోయిందన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకొక ఏవి చూపించారు, మన మన భరణి అండ్ ఇమాన్యుయల్ని ఆడవాళ్ళతోటి పోల్చారన్నమాట. సో అక్కడ అస్సలకే యాక్సెప్ట్ చేయట్లేదు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా అంటారు చూడండి. ఏంటి అని అంటే హరీష్ అనేది బ్రేక్ చేసేస్తారు ప్లేటు. శ్రీజాని లేపి అడుగుతారు, అక్కడ నీకు వీడియోలో ఏం కనిపించింది అని అంటారు. సో అక్కడ చెప్తా ఉంటే హరీష్ గారు మధ్యలోకి వెళ్ళేసి రెడ్ ఫ్లవర్ అని అన్నాడు ఇమాన్యుయల్ని. తను అన్నప్పుడు తను అన్నాకనే ఇమాన్యుయల్ తనను గుండంకులు అని చెప్పేసి నవ్వుకుంటూ క్యాజువల్గా అన్నాడు. అక్కడైతే ఏదో బ్యాడ్ వర్డ్గా అన్నట్టయితే అనిపించలేదు, బ్యాడ్గా అన్నట్టయితే అనిపించలేదు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. తర్వాత వచ్చేసి మనీషా అండ్ ఇమాన్యుయల్ని ఇద్దరిని అడుగుతారు, మళ్ళీ లేపుతారు గేమ్ గురించి. అక్కడ మనకి నిన్న జరిగినటువంటి అక్కడ బోర్డుని ఇట్లా రాడ్స్ పట్టుకొని నిల్చోవడం ఉంటుంది కదా, రెడ్ లైట్స్ వచ్చినప్పుడు వెళ్ళవద్దు, గ్రీన్ లైట్స్ వచ్చినప్పుడు వెళ్ళారని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ చెప్పాడట కానీ ఇమాన్యుయల్కి చెప్పలేదట. మనకు అక్కడ ఇమాన్యుయల్ మనకి డిస్కషన్ కూడా చేస్తాడు, అందరికీ చెప్పారు కానీ నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి మనకి చెప్తాడు అన్నట్టు. తనకి సో చిన్న చిన్న మిస్టేక్స్ నాయ కూడా ఉన్నాయి సార్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చాలా మర్యాదగా చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోతాడన్నమాట. వాళ్ళిద్దరి గురించి అయితే ఆ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇంకా రాముని మెచ్చుకుంటారు, ఎందుకనంటే రాము మంచిగా ఆడాడని చెప్పేసి, బట్టలు బాగా ఉతికాడు అని చెప్పేసి. మళ్ళీ ఇంకా సంజన, తనూజ, రీతు, ఇమాన్యుయల్, సృష్టి, డీమన్ పవన్, రాము, ఫ్లోరా వీళ్ళందరికీ. ఇంకోటి ఏంటి అని అంటే హరీష్ గారిదండి. అమ్మ ఏంటి అని అంటే ఆయన టాపికే అయిపోతలేదు. నిజంగా చెప్పాలంటే నాగార్జున గారికే చిరాకు వచ్చిందంట అనిపించింది. ఒక స్టేజ్లో తన పేషెన్స్ అంతా లూజ్ అయిపోయాడు. ఏమంటారు, వేరే వాళ్ళు అయితే నేను వెళ్ళిపోతున్నా అన్నట్టుగా ఉండేది అన్నట్టుగా అనిపించింది. మన ప్రియతోటి చెప్తారన్నమాట. మనకు అక్కడ గేమ్ అయిపోయాక మనకి కూర్చుని డిస్కషన్ చేస్తారు. నేను తనుజ, ఇమాన్యుయల్, భరణి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితోటి మాట్లాడినా అని అనుకున్నా, గేమ్ తర్వాతనో లేదంటే నామినేషన్స్ తర్వాతనో అంటాడన్నట్టు ప్రియతోటి. సో నేను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితోటి మాట్లాడినా అనుకున్నా, బట్ నాకు దీని తర్వాత తెలిసింది ఏంటి అని అంటే నేను మాట్లాడింది నామినేషన్స్ తర్వాతనే. ఎందుకంటే తనుజని నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడేసరికి అమ్మాయి ఏడుస్తుంది అన్నట్టు. ఏడుస్తే ఇమాన్యుయల్ అంటాడు, అమ్మాయిలు కాబట్టి మీరు ఊరుకున్నారు, అబ్బాయిలని అంటే మాత్రము మేమైతే ఊరుకోకపోయేది, సో మేమైతే ఎదురు అంటే రిప్లై ఇచ్చేది అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడు. దానికోసం అని చెప్పేసి ప్రియతోటి అంటాడు అన్నట్టు హరీష్. నేను ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతోటి మాట్లాడినా అనుకున్నాను, కాకపోతే మాత్రము 3 అమ్మాయిలతోటే మాట్లాడాను అని నాకు ఇప్పుడు తెలిసింది, తర్వాత తెలిసింది దీని తర్వాత అని చెప్పేసి అక్కడ ఆ వీడియోని, ఆ వర్డ్ని, ఆ సెంటెన్స్ని ఒక్క 2-3 టైమ్స్ చూపించుకుంటూ మనకి చూపించారు. దాన్ని మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూపించారు. బట్ ఆయనకు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన అస్సలే అర్థం చేసుకోవట్లేదు. అక్కడికి శ్రీజ చెప్తుంది, సంజన ఏంటి అని అంటే చాలా క్లారిటీగా చెప్పింది. అక్కడ భరణి అండ్ ఇమాన్యుయల్ని ఇద్దరిని కూడా అమ్మాయిలతోటి పోల్చాడు. సో అది టోటల్లీ రాంగ్. సో ఇక్కడ హరీష్ గారు చాలా తప్పుగా మాట్లాడారు.
జెండర్ని తక్కువగా చేసి మాట్లాడారని చెప్పేసి చాలా కరెక్ట్గా చెప్పింది అనమాట. తర్వాత తనకు అర్థం కాకపోతే ఆడియన్స్లో ఒకరిని కూడా అడుగుతారు. సో తను చెప్పినా కూడా మళ్ళీ ఇంకొకసారి ఏవి చూపిస్తారు, నువ్వు ఇది మాట్లాడని చెప్పేసి ఆయన చెప్పిందే చెప్పాడు తప్పించి కానీ ఇద్దరు మగవాళ్ళని ఆడవాళ్ళతోటి పోల్చాడు, అమ్మాయిలు అన్నాడు అని మాత్రం చెప్పట్లేదు. ఆయన చూపించిన మిగతా వాళ్ళు చెప్పినా యాక్సెప్ట్ అయితే చెయ్యట్లేదన్నమాట. సో ఆ విధంగా ఉంది. అక్కడ ఏంటంటే నన్ను రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. సంజనని శ్రీజ అని ఇద్దరిని అంటాడన్నమాట. ఆమె ఫస్ట్ నుండి మమ్మల్ని రాంగ్గానే చూస్తుంది అని చెప్పేస్తాడు. సో చెప్పేది విను అని చెప్పేసి చెప్తాడనమాట నాగార్జున గారు. ఒక స్టేజ్లో చెప్పి ఆయనకు అర్థమైనట్టుగా చెప్పి తను అలసిపోయాడు. ఇంకా మీరు హరిత హరీష్ అని పెట్టుకున్నందుకు, సీతారాములలాగా పేరు పెట్టుకున్నందుకు నాకు ఒక మంచి గౌరవం అనేది ఉంది. ఇంకొకసారి మిమ్మల్ని నేను హరిత హరీష్ అని పిలవాలంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వద్దు. ప్రస్తుతానికి నేను మాత్రము ఆ టైం వచ్చేంత వరకు మిమ్మల్ని నేను హరీష్ అని పిలుస్తాను అంటే నేను ఇది యాక్సెప్ట్ ఎలా పిలుస్తారు అని చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేశారు, రూడ్గా మాట్లాడారు అన్నట్టు. సో ఇంకా మాత్రము చాలా కోపంగా తన ప్లేట్ అనేది బ్రేక్ చేసేసారు. నిజంగా చెప్పాలంటే సంజన గారితో మాట్లాడింది తప్పే, నాగార్జున గారితో మాట్లాడింది తప్పే, తను చేసిన తప్పుని ఒప్పుకోకపోవడం కూడా తప్పే. కనీసం సారీ కూడా చెప్పలేదు వాళ్ళ ముగ్గురికి. ఇక్కడ తర్వాత మళ్ళీ రీతు అండ్ తనుజకి మమతేలా కూడా ఆ గేమ్ ఆడేటప్పుడు దెబ్బ తాకితే అక్కడ కొంచెం చిన్న ఇష్యూ అవుతుంది కదా. సో దాని గురించి కూడా డిస్కషన్ అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ సంజన తనుజ అంటే నామినేషన్స్లో ఎవరున్నారో వాళ్ళందరికీ డ్యాగన్ అనేది ఇస్తారు. సో అది గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే నాట్ సేఫ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి తనుజాకి గ్రీన్ వచ్చింది, తను సేఫ్ అయిపోయింది. అక్కడ తను క్లియర్గా చెప్తుంది ఏ పాయింట్ అయినా కానీ. ఇక్కడ కూడా తనుజ గురించి హరీష్ ఒక కంప్లైంట్ చేస్తాడు. ఏంటనంటే మన కప్పు రైస్ పెట్టడం ఉంటుంది కదా, రైస్ వండడం గురించి, దాని గురించి కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేస్తే నాగార్జున గారు ఒక్కటే అంటారు, తను చాలా క్లారిటీగా ఫస్టే చెప్తుంది. సో నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, కావాలి అని అంటే మళ్ళీ వండుకుందాం కానీ తప్పించి కానీ దాన్ని వేస్ట్ చేయడం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ తను ఏంటని అంటే నీ ఇంట్లో నువ్వు పెట్టుకుంటా అన్నావు, చేస్తాను, అది మాట్లాడి అందరిని పిలిచేసి అందరికీ చెప్పేసి పెద్ద ఇష్యూ చేసింది అని అంటే అక్కడ కుకింగ్ మానిటర్, ఒక కిచెన్ మానిటర్ ఎవరు అని అంటే ప్రియ అంటారు. మరి నువ్వు చెప్పాల్సింది ప్రియ కదా, నువ్వు ఎందుకు తనుజాకి చెప్పావు, ఇన్ఫామ్ చేసావు అని చెప్పేసి అంటారు. సో తనకు అక్కడ పెద్ద బొక్క పడింది అన్నమాట. తర్వాత ఏంటని అంటే ముఖ్యంగా ఇమాన్యుయల్ అండ్ భరణిని అన్న విషయానికి ఇంకా పెద్ద బొక్క పడింది. ఇంకా తన దగ్గర ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రియా అండ్ శ్రీజ సంజన గారిని చాలా టార్గెట్ చేశారు. ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళని ఎలాగొట్టేసేయాలి అన్నట్టుగా ఉంటుంది కదా. తను చూస్తే అలా ఉంది కావచ్చు, తను ఆల్రెడీ అక్కడ కన్నడ బిగ్ బాస్లో తను పార్టిసిపేట్ చేసింది, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తనకు తెలుసు. ఆల్రెడీ వచ్చేమంది ఇక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అని తెలియంది. ఎవ్వరు కూడా లోపలికి రారు. మనకేమంటారు, ఫుడ్ ఇవ్వద్దు అని చెప్పేసి, ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళి చెప్పేశారని చెప్పేసి ఫ్లోరా కంప్లైంట్ చేస్తుంది. సో నేను కాఫీ అని చెప్పలేదు సార్, ఎస్పెషల్లీ కర్రీ అని చెప్పాను నేను. నేనైతే కాఫీ అని చెప్పలేదు, 110% నేను నమ్మకం ఇస్తున్నాను అని చెప్పేసి అంటారు. సో అక్కడ నాగార్జున అడుగుతాడు నీకెవరు చెప్పారు అని చెప్పేసి ఫ్లోరాని అడిగితే ప్రియా అండ్ శ్రీజ అని అంటే సో వాళ్ళిద్దరిని లేపేసి అడుగుతారు. వాళ్ళు ఆ మాటని 3 టైప్స్గా చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తారన్నమాట. మీరు ఫస్ట్ చెప్పింది తర్వాత చెప్పట్లేదు, ఏది చెప్పినా అర్థం చేసుకోండి చెప్పకండి, అర్థం చేసుకొని చెప్పండి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటని అంటే కామనర్స్ కదా అని చెప్పేసి అథారిటీస్ ఇచ్చాము, ఏమంటారు సెలబ్రిటీస్కి ఇచ్చే హోదా ఇచ్చాము అని చెప్పేసి తక్కువ చూడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు, వాళ్ళు మీరు అంతా ఒకటే అన్నట్టుగా చెప్పారు. నిజంగా చెప్పాలి అని అంటే ఇటు పడితే అటే మాట్లాడుతున్నారు వాళ్ళని, ఒక రేంజ్ లేకుండా. ఇప్పుడు అదే మాట్లాడడం అదే చేయడం వాళ్ళు చేస్తే క్యాప్టెన్కి రూల్ ఉంటేనే అథారిటీస్ అని మాట్లాడారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? టీవీ షోస్లో కూడా వాళ్ళు అన్నీ చూసుకొనే చేస్తారు. సెలబ్రిటీస్ని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి అంటే వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో లిమిట్గా ఉండండి, కరెక్ట్గా మాట్లాడండి, అతి ఓవర్గా చేయకండి అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు.
చాలా బాగా వార్నింగ్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు మట్టుకైతే హరీష్, శ్రీజ అండ్ ప్రియక చాలా మాటలు పడ్డాయి. ఫ్లోరాకి కూడా చాలా మంచి వార్నింగే వచ్చేసింది. తన షాంపూలో ఫ్లోరా వచ్చేసి హెయిర్ కండిషనర్ షాంపూ మిక్స్ చేసిన విషయం అయితే తెలీదు. అది ఏదో పర్సనల్ కోపంతో చేసిందంట. అది తర్వాత మనకి నాగార్జున గారు చెప్తేనే తెలుసు. హరీష్ అండ్ ఫ్లోరాకి మాత్రమే తెలుసు ఆ విషయం గురించి, ఎవరికీ తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలి అంటే. ఆ థమ్స్అప్ బాటిల్ గురించి మాట్లాడవచ్చు, మనకి ఆ ఫుడ్ విషయంలో కూడా మాట్లాడవచ్చు, సంజన బాత్రూమ్ దగ్గర ఇష్యూ గురించి కూడా మాట్లాడవచ్చు. నిజంగా చెప్పాలి అంటే అక్కడ వచ్చి అందరూ టీం వచ్చేసి తనను బైకాట్ చేసినట్టుగా చేసేసారు. సో అది నచ్చలేదు. మాట్లాడితే అది కూడా మాట్లాడవచ్చు, బట్ ఏదో చిన్న చిన్న రీజన్స్ గురించి అంటే టైంకి దొరికించుకుంటారు కావచ్చు ఈ హరీష్ని కదా అన్నట్టుగా. సో చూడాలి ఇంకా మరి. ఈ రోజుకైతే తనుజ సేఫ్. నాకు తెలిసి రేపైతే సంజన సేఫ్ అవుతారు అనుకుంటున్నా. సంజన ఆర్ ఇమాన్యుయల్ ఇద్దరు సేవ్ అవుతారు అనుకుంటున్నా. ఇంకా మిగతా వాళ్ళు సేవ్ అవుతారో సేవ్ అవ్వరో తెలియదు. మిగతా వాళ్ళలో అయితే మనకి మనం ఏమంటారు సుమన్ శెట్టి ఆర్ ఫ్లోరా ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు వెళ్ళిపోతారని అనిపించింది నాకైతే. రాము అండ్ పవన్ అయితే వెళ్ళిపోరండి ఇప్పటికే. తొందరనే సోల్జర్ పవన్ కూడా తొందరనే వెళ్ళిపోతాడేమో అని అనిపించింది. ఎందుకనంటే చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. యాజ్ ఏ క్యాప్టెన్గా నాకు అథారిటీస్ ఉంటాయనగా కూడా తను మానిటర్కి అథారిటీస్ ఉంటాయి అన్నట్టు. నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలి, బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు కదా. సో ఒక బిల్డప్ తోటి మాట్లాడారనమాట. అందులో బిల్డప్ పర్సన్స్ ఎవరైనా అంటే హరీష్, ప్రియా, శ్రీజ, సోల్జర్ పవన్. సో మిగతా వాళ్ళు అయితే ఉన్నామా లేదా అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నామా టాస్క్లు ఆడుతున్నామా అన్నట్టుగానే ఉన్నారు. కొంచెం రీతు చౌదరి కూడా కామనర్స్ తోటే కాకుండా కొంచెం తను ఏ విధంగా ఉంది ఆ విధంగా ఉంటే బాగుండు అని అనిపించింది. సో విష్ణుప్రియాని ఫాలో అయినట్టుగా అనిపించింది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మంచి వీడియోస్ తోటి మంచి న్యూస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఒక్కటి ఫ్రెండ్స్, మా ఇంకొక ఛానల్లో నెక్స్ట్ ఛానల్లో సో సుసాద ఎంటర్టైన్మెంట్ ఛానల్లో అయితే అవుట్ఫిట్స్ గురించి అయితే నేను చెప్తాను. దసరాకి ఏ విధంగా తీసుకున్నాము శారీసు, పాపకి ఏ విధంగా లెహంగా చోలీ అనేది స్టిచ్చింగ్ చేయించాము. అందరు స్టిచ్చింగ్ చేయించుకుంటారు, కొనుక్కుంటారు, బట్ నాదైతే చూపిస్తాను. అవుట్ఫిట్ అనేది చాలా బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.